సచ్చిరోలు వాళ్ళు కొట్టిన దెబ్బలకి అమృతాంజని కూడా రాసుకోవడం కుదరట్లేదు. ఏదవ కొంపంట షర్ట్ ఇప్పుడు అనుకోని ఛాన్స్ లేదు. ఇప్పుడే ఎక్స్పోజింగ్ అంటది రాక్షసి. ఇదంతా మీ వల్లే జరిగింది. నేనేం చేశాను? ఏం చేశారేంటి? మీ నాన్నగారు రావడం వల్లే కదా. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ పడుకున్నాను. వాళ్ళు కుమ్మేశారు. డబ్బులు ఇచ్చే స్టేషన్ లో పడుకోకపోతే ఏ లాడ్జ్ లో పడుకోవచ్చుగా. అబ్బా ఏమండి, బాధలో ఉన్నాను. అలా దెప్పకపోతే రూమ్మేట్ ని కాస్త సహాయం చేయొచ్చుగా. ఇంకా నయం, కాళ్ళు పట్టమని లేదు. ఈ పని మీరు చేయండి, ఆ పని నేను చేస్తాను. ఏమక్కర్లేను. ఏంటబ్బాయ్ ఆ దెబ్బలేంటి? ఈవిడ దెబ్బలు ఎక్కువైపోయినాయి నాకు. ఆఫీస్ నుంచి వస్తుంటే ఒక లారీ నన్ను గుద్దైపోయింది. తప్పించుకోపోయి జంపు చేసి ముళ్ళగంపుల్లో పడిపోయాను. గొంతు కూడా దొబ్బింది. అమ్మో అమ్మో ఒళ్ళంతా దెబ్బలే. నేను బతకనా అండి? ఊరుకోవయ్యా. ఏంటమ్మా ఇలా చూస్తా నిలబడతా? బాండీలో ఉప్పేసేపు రమ్మా. ఉండండి, నేను రెడీ చేసి తీసుకొస్తాను. అయితే నువ్వు ఇటు రామ్మా. ఎక్కడ పెడితే ఎక్కడ పెట్టుకోకండి. నిదానంగా అమ్మాయి వాళ్ళు తల పెట్టుకుని పడుకో. ఏంటి నీకేమైనా పిచ్చా? అన్ని దెబ్బలు తగిలి అబ్బాయి బాధపడుతుంటేను నువ్వు తల పెట్టుకోవయ్యా. మీరు ఇక్కడే ఉండాలి మరి. ఇప్పుడు సగం బాధపోతుంది తెలుసా? అబ్బాయి మీరు అబద్ధం చెప్పారు. 95% పోయింది. వీళ్ళు వెళ్ళాక నాకుంది. ఇదిగో ఉప్పు, ఇప్పుడు కాపడం పెట్టండి. తెచ్చారుగా, మీరే పెట్టండి. అదేంటమ్మాయి, పెళ్ళాని చేత్తో పెడితేనే ఆ బాధ గొప్పసమనం. తీసుకో, వేడి చల్లారిపోద్ది. అయ్యా, పెళ్లిగాని పిల్లకి చెప్పినట్టు చెప్పాల్సి వచ్చింది. సరే, మీరెలా బయటికి వెళ్తే నేను పెట్టే తీరుగా పెడతా. ఇప్పుడు దారిలోకి వచ్చావు. రామయ్య ఏమండి? ఏమండి? మీకు ఆలు వచ్చా అండి? ఏది ఒక్కసారి చెప్పండి. హలో, మీరేంటి ఇక్కడ? అబ్బా, ఏమిటిది? ఏమైంది? ఈ ఇడియట్ లేడీస్ టాయిలెట్ లోకి వచ్చాడు. ఏంట్రా, ఏంట పనులు? ఇడియట్. హౌ కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్. ఎక్కడైనా Oh, she, he. Oh, what's wrong? Left ladies, right gents. That's right, exactly. ఇడియట్, బుద్ధి లేదురా నీకు? What happened? లేడీస్ టాయిలెట్ లోకి వచ్చాడు సార్. Idiot. ఇది she, అది he, నేను he. ఏమైంది సార్? సంథింగ్ మిస్టేక్. ఎవరో బోర్డ్స్ మార్చినట్టున్నారు సార్. చవరుగా నువ్వు కన్ఫ్యూజ్ అయి ఉంటావు. లేదు యాదగిరి సార్, ఎవరో బోర్డులు మార్చారు, నువ్వు మళ్ళీ మార్చు. సరే సార్. ఏమండి పద్మ గారు, ఆ గొలుసు తాళాలు నా ముఖాన్ని పడేస్తే నేనే కట్టుకుని మీకు శ్రమ లేకుండా చేస్తాను. ఏమక్కర్లేదు. అక్కర్లేదా? ఏ పాపం, మీరు రోజు వాటితో ఇబ్బంది పడుతుంటే నా మనసుకి ఏదో బాధ అనిపించింది. మనసా? అదో పదార్థం ఉందా మీకు? లేకపోతే మీకు నేను పాలెందుకు ఇస్తాను? తీసుకోండి. నాకు పాలా? మీకే. పాలు తాగితే మంచి నిద్ర పడుతుందిట. అయ్య బాబాయ్, సడన్ గా మీరు అపరిచితుడు సినిమాలో లాగా క్యారెక్టర్ మార్చేశారంటండి. నాకేం అర్థం కావట్లేదు. లేకపోతే మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉంటారా ఏంటి? అది కరెక్టేనండి, కానీ నాకు పాలు అలవాట్లేదు. ప్లీజ్ నా కోసం తాగండి. మీకోసం అయితే పాలు ఏంటండి, ఈ యాపిల్ జ్యూస్ అయినా కూడా తాగుతాను. పాలల్లో ఏం కలిపారు? ఏం కలపలేదు, ఏం కలపలేదు. నో 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 నో, ఏదో కలిపారు. అది తెలిసింది, తేనె కలిపారు. ఓకే, గుడ్ నైట్. ఏమన్నా అవసరం? అమ్మయ్యా, ఈ రోజుకి ప్రాబ్లం సాల్వ్ అయింది.
పద్మావతి తలుపు తీయమ్మా. అమ్మా అమ్మా పద్మా ఏమండి పద్మా ఏమండి తలుపు తీయమ్మా. ఏమండి మా వాళ్ళు వచ్చారు అమ్మా అమ్మా లోపల ఏం చేస్తున్నావమ్మా? తలుపు తీ. అత్తయ్య బావా మీరా రండి రండి కూర్చోండి. అత్తయ్య మీరు కూడా వచ్చారే? ఏమ్మా బాగున్నావా? బాగున్నాను. అవును ఏంటి ఇంత సడన్ గా వచ్చారు? మా సంగతి సరే, తలుపు తీయడానికి ఇంతసేపు పట్టింది ఏమిటి? అది బాత్రూమ్ లో ఉన్నాను. అవును ఇంతకీ మీరు మన ప్రసాద మాస్టర్ లేరు, వాళ్ళ రెండో అమ్మాయి వింజయ, దాని పెళ్లి తెల్లారుజామున ముహూర్తం, అక్కడే పడుకోమన్నారు. వద్దని చెప్పి ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వస్తున్నట్టు ముందే చెప్పొచ్చు కదా. చెబుదామని అనుకున్నానమ్మా, కానీ మీ బావే సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని ఇలా తీసుకొచ్చాడు. ఓకే ఉండండి 5 నిమిషాల్లో వంట చేస్తా. వద్దమ్మా, ఇప్పుడు నువ్వేం వంట చేయాల్సిన అవసరం లేదు. నీకోసం నీకు ఇష్టమైన రవ్వ లడ్డు, పులిహోర, చక్కెర పొంగల్ అన్ని పట్టుకొచ్చాం. ఇవన్నీ మీ బావ దగ్గరుండి మరీ చేయించాడు. రా అందరం కలిసి తిందాం. నేను తినేసాను, మీరు తినండి. ఇదిగో అదేం కుదరదు, నువ్వు తింటేనే మేము అందరం తింటాం. చూడు పద్మ, నువ్వు తినకపోతే నేను తిన్నాను. చూసావా? సరే పదండి రండి రండి. ఏ కృష్ణ, నా కష్టాలు చూడలేక ఒకేసారి ఇంత సొమ్మిసేవా తండ్రి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ. मोटा मेरे घर को ले जाके खोल के देखता. కరెక్ట్ టైం వచ్చారా? నేనే ప్లీజ్ అందనుకున్నాను, ఇలాగా మీరే వచ్చారు. హెల్ప్ 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 ఎత్తండి, చిరిపోకుండా చూడండి, చిల్లర వెళ్ళిపోద్ది. ఓకే సార్. ఎవరు సార్? సిఏ గారయ్యా. ఇక్కడ మనం చిల్లు బిందెలు చిరిగిపోయిన పర్సులతో అడ్జస్ట్ అవుతుంటే వాడా పంపలేదు వాయిస్తున్నాడు. రేపటికల్లా తన వాడా పంపకపోతే ఏదో ఒక వంక పెట్టి సస్పెండ్ చేస్తాడట. అప్పా చేసుకొని ఈయన ఇచ్చారంట సార్ వీడు మూట దొంగిలించి పారిపోతుంటే పట్టుకుని తీసుకొచ్చాం సార్. ఊరుకోవా లే సార్, నిన్న మూట తీసుకొని ఇక్కడికి వస్తుంటే ఈ ముగ్గురు కలిసి నాకు లిఫ్ట్ ఇచ్చారండి. అది సరే, ఈ మూటలో ఏముందిరా? నా మాత్రం తెలిసి రోడ్డు పక్కన పడేసింది. సార్ నాకు డౌట్, ఎవరికో ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వచ్చి 1000 రూపాయల నోట్లు కుక్కేసి పడేసాడేమో. అదే నిజమైతే 50-50, తేడా వస్తే 50-50-50. సార్ సెంటర్ లో పెట్టి మూట పండరా. సెంట్రల్ పెట్టి జాగ్రత్త జాగ్రత్త. కదులంటారా మూట? లే సార్, లోపల ధనలక్ష్మి ఉంది కదా, ఊపిరాడగా అడ్డు ఇటు తలకాయ సగం తెచ్చి సగం తెచ్చేవేంట్రా మూటలో? పక్కన ఎప్పుడురా మూట? మూటలో విడున్నాడేమిట్రా? అదే నాకు అర్థం కావట్లేదు సార్. సార్ అన్నట్టు వీడికి పడుకోవడానికి ప్రాబ్లం కదా, ఎక్కడ ప్లేస్ లేక మూటలో పడుకున్నానేమో. లేమ్మా లే. నేను దీంట్లో ఉన్నానేంటి? అది మేము అడగాల్సిన మాట. అది
నాకంత అయోమయంగా ఉంది. నీకు అయోమయంగానే ఉంది, నాకు పిచ్చెక్కుతుంది. ఏయ్, విడుదల తీసుకుని సెల్లబడేయండి రా. నేనేం చేసింది ఎన్నున్నాయి ఏంటే ఏంటంటే మనతో పెట్టారు అనసూయ మరి ఇంకా లాడ్జికి వెళ్ళాల్సిన పనే లేదే. వీళ్ళు కాదు గాని ఆ కళ్ళకి వచ్చిందే సూపర్. నువ్వేంట్రా మారాలో ఊళ్ళో పడుకుందా? పిన్ని గారు, ఆ? మా ఆయన ఏమైనా కనిపించారా? లేదే, రాత్రి మీ బంధువులు వచ్చారంటగా, ఉన్నారా? ఏదో పెళ్ళుందని తెల్లవారుజామునే వెళ్ళిపోయారు. లింగమూర్తి గారు మా ఆవిడ గారి పక్క ఏమైనా వచ్చిందా? ఏమిటి కనిపించడం లేదా మీ ఆవిడ అక్కడ? ఇక్కడ కనిపించడం లేదు వీళ్ళ ఆయన కూడా. అనుకున్నాను ఇంత పని జరుగుతుందని ఆ రోజే అనుకున్నాను, కానీ ఇంత తొందరగా లేచిపోతాననుకోలేదు. ఎంత పని చేసావు నా కళ్ళజోడు. ఏమండి, నేను ఇక్కడే ఉన్నాను. అమ్మయ్య, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఇంకా ఆడితో పాటు హనీమూన్లో ఉన్నావు అనుకున్నాను. ఐఎమ్ సారీ. ఏమండి, మీకేం కాలేదుగా? మిమ్మల్ని అడిగేది, రాత్రి మీకు ప్రాబ్లం ఏం అవలేదు కదా? తీయి. అయ్యి. తాగండి. ఏం వేశారు అందులో? ఏం వేయలేదు. వెయ్యి అంటూ ఏదో వేశారు. షుగర్ వేసాను. కాదు, షుగర్ అబద్ధం. అందులో నిద్ర మాత్రలు వేశారు. అంటే రాత్రి మీరు నాకు నిద్ర మాత్రలు కలిపిన పాలిచ్చి గోనె సంచిలో పారేసి కట్టేశారన్నమాట. రాత్రి నా కాలికి గొలుసు కట్టకుండా పడుకోండి అన్నప్పుడే అర్థం చేసుకోలేకపోయిన ఏదో కుట్ర జరుగుతోందని. గ్లాస్ తో మీరు నాకు పాలిస్తుంటే కషాయం లాంటి మీ మనసు కలర్ మారి తెల్లగా వచ్చేసిందంటే అనుకున్నాను. చిచి, ఇంతకు తెగిస్తారనుకోలేదు. నన్ను గోనె సంచిలో వేసి కట్టేస్తారా? ఏదన్నా కుక్కెత్తిపోయింటే? కుక్కెత్తుకుపోయిందా మిమ్మల్ని? కుక్కెత్తిపోతే నేను ఎందుకు వస్తానండి? నా ఎముకలు వచ్చేవి. దొంగ సత్రుడు ఎత్తిపోయాడు. సారీ అండి, రాత్రి సడన్ గా మా వాళ్ళు వస్తేను. వస్తే శవాన్ని కట్టాడు గోనె సంచులు కట్టి పడేస్తారా? ఇంకా నయం, ఏ ఉస్సెన్ దగ్గరలోనే పడేశారు కాదు. అంత టైం ఎక్కడదండి? టైం ఉంటే పడేస్తారా? కాదండి, ఎక్కడైనా సేఫ్ గా పెట్టేదాన్ని. అయినా రాత్రంతా నేను కూడా ఎంత బాధపడ్డానో మీకేం తెలుసు? మీరేం బాధపడక్కర్లేదు. ఇంకా ఈ ఇంట్లో మీరు నేను కలిసి ఉంటాం అన్నది కళ. కళ? కళే. అంతేనా? అంతే. అంతేనా? చెప్పండి మీతో నాకింటి బాగా అయింది. ఇదిగోండి. ఏంటిది? మీ సూట్ కేస్. అదే ఎందుకని అడుగుతున్నాను. ఇందాక ఇంట్లో ఉండడం కలన్నారుగా. ఫ్లోలో 190 అంటామండి. అయినా ఇల్లు చూసింది నేను, తీసుకున్నది నేను. నేను ఉంటాను, మీరు దయచేయండి. చచ్చినా వెళ్ళను. మళ్ళీ గోన్ సెన్స్ తీసినేంటి? నైట్ ప్రిపేర్ అవుతుందా? ఎవరు చెప్పొచ్చు.